ఏదైనా తేడా వస్తే నేను చూసుకుంటా, అటు ఇటుగా అయితే నేను నిలబడతా నీకు తోడు, నీకు నచ్చింది నువ్వు చేసుకుంటే వెళ్ళిపో అనేవాడిని. సో అలాగే ఈ ఒక్క విషయంలోనే నా సలహా లేకుండా వెళ్ళాడు. సలహా మొత్తం అయిపోయిన తర్వాత వచ్చి నాకు చెప్పాడు. చెప్పిన తర్వాత నాకు తెలుసు ఆ పర్సన్, ఫలానా పర్సన్ ఉన్నారని తెలుసు కానీ క్లారిటీగా ఎవరు ఏంటని తెలియదు. నాకు వచ్చి మెసేజ్ వచ్చింది, హూ ఆర్ యూ అని పెట్టాను. అది మీతో మాట్లాడమని మీ ఇన్స్టా ఐడి ఇచ్చారు అని అంటే తెలుసు అన్నాను. నేను మీకు తెలుసా అంటే తెలుసు అన్నాను. ఎవరు అని అంటే ఇమ్ము వాళ్ళ గర్ల్ ఫ్రెండ్. నేను ఎలా మీకు తెలుసు అని అంటే, నాకు తెలియకుండా ఇమ్ము ఏ షూట్కే వెళ్ళాడు, షూట్ అని చెప్పేసి చాలా సార్లు ఎగ్గొట్టి వెళ్ళాడు వాడు. తందూరి చాయ్, తందూరి చాయ్కి వెళ్ళేవాళ్ళు. సో ఎలా వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు అని నాకు తెలియకుండా ఉండదు. ఇన్ఫాక్ట్ వాడు ఎక్కడికి వెళ్ళినా నేను ఇండస్ట్రీయే కదా, మీ కూడా ఇక్కడికి వచ్చాడబ్బా అని చెప్పేసి నా ఫోన్లో వస్తాయి. సో అలా నాకు 2-3 సార్లు దొరికేసాడు. దొరికేసిన తర్వాత అడిగితే దెన్ ఓకే ఏంటి అని అంటే, నేను చాలా ఇంట్రోవర్ట్, నేను మాట్లాడలేకపోయా ఇంకా ఆ పర్సన్తో. ఓకే అమ్మా జాగ్రత్త, టేక్ కేర్ అని చెప్పేసి పెట్టేశారు. తను ఇమ్ముతో నేను నచ్చలేదేమో, నేను మెసేజ్ చేయకుండా ఉండవలసింది, ఎలా తీసుకున్నారో ఏంటో అని బాధపడిందండి. తను వచ్చేసి ఇంకా ఇమ్ము షూట్ నుండి వచ్చేసి డైరెక్ట్గా నా రూమ్కి వచ్చేసి, అరే నీతో మాట్లాడాలరా అని. నాకు ఇష్టమేరా అన్నాను. ఏమి ఇష్టంరా అని. ఇద్దరు యాక్సెప్టెడ్, నాకు హ్యాపీయే కదా. నాకు ఫోటో కూడా నాకు ఎప్పుడు చూపించలేదు. అమ్మ నాన్నకైతే చెప్పుకున్నావు, అమ్మ నాతో డిస్కస్ చేసింది, బట్ నువ్వు నాతో ఇప్పుడు చెప్తావు అని వెయిట్ చేశాను అంతే, అంతకుమించి ఏం లేదు. బట్ మాట్లాడదాం, టైం వచ్చినప్పుడు మాట్లాడదాం అని